పోరు అనే కార్యక్రమం రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం అనేది, ఈ కార్యక్రమం ఇచ్చేసిన పార్టీ జిల్లా అధ్యక్షులు పెద్దలు అనంత వెంకటరామరెడ్డి గారు, తాడపతి సమన్వయకర్త పెద్దారెడ్డి గారు, స్టేజ్ మీద ఉండే ఇతర నాయకులందరికీ నా నమస్కారములు. అధికారం వచ్చి ఏడాది అవుతున్న తరుణంలో ప్రజలను మోసం చేసి వంచే దానిలో చంద్రబాబు నాయుడు బాగా సక్సెస్ అయ్యాడు. ఈరోజు యువతంతా కూడా, వివిధ రంగాల్లో ఉన్న యువతంతా కూడా నడి రోడ్డు మీద పడిగింది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వివిధ రంగాల్లో యువతరంతా కూడా లక్షల ఉద్యోగాలు ఇస్తూ వాళ్ళ కుటుంబంలో ఒక దీపం వెలిగాడు, ఒక అన్నదమ్ములా వెలిగాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు తెలుగుదేశం అధికారంలో వచ్చిన తర్వాత ఎలక్షన్స్ లో పెద్ద హామీ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను, ఇచ్చే వరకు ఉద్యోగాలు వచ్చే వరకు మీకు అందరికీ కూడా తప్పకుండా ఇస్తాను ప్రతి నెల అని చెప్పాడు. కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాను చెప్పాడు. ఉద్యోగాలు బిగిస్తే రోడ్డును పెట్టామయ్యా చంద్రబాబు. ఈ రోజు 3,000 డబ్బులు కనపడలా, ఉద్యోగం చేసే యువత కూడా కనపడలే. కేవలం నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవడు ఉద్యోగం వచ్చిందంటే నీ కొడుకు లోకేష్, మీ ఇంట్లో ఉన్న నీ కొడుకు లోకేష్, మీ పెరట్లో ఉన్న పోల్గలేదు ఉద్యోగం వచ్చింది తప్ప ఎవరికి రాదని చెప్పాను రాష్ట్రంలో. యువత విభాగం తరపున ఏదైతే చంద్రబాబు హామీలు ఇచ్చాడో అదంతా కూడా నెరవేర్చి ఆయన మెడలు వంచి మీ అందరికీ కూడా న్యాయం చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అండగా ఉంటామని చెప్పి వచ్చారు కదా.